మీ భూమి హక్కులు ఏ చట్టం వల్ల వచ్చాయో మీకు తెలుసా? 1936 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు తెలంగాణలో భూ చట్టాలు ఎలా మారాయి? జాగీర్దార్ వ్యవస్థ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి భూభారతి చట్టం వరకు ఎలాంటి మార్పులు వచ్చాయి? ఈ వీడియోలో తెలంగాణలో ఉన్నటువంటి భూ చట్టాల గురించి పూర్తి పరిణామాన్ని సింపుల్ గా వివరించబోతున్నాను. నేను కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. Represented by La Lens TV. ఫస్ట్ వన్ వచ్చేసి హైదరాబాద్ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1936లో తీసుకురావడం జరిగింది. దీన్నే భూ రెవెన్యూ చట్టం 1936 అని కూడా పిలుస్తారు. అయితే ఇది నిజాం పాలన సమయంలో అమల్లోకి రావడం జరిగింది. భూముల యొక్క రికార్డులు, పన్నులు, ల్యాండ్ రెవెన్యూ సర్వే అండ్ సెటిల్మెంట్ వ్యవస్థను నియంత్రించేందుకు ఈ చట్టం రూపొందించడం జరిగింది. అయితే పట్టాదార్, కౌలు రైతులు, ఇనాం భూములు వంటి అంశాలకు ప్రాథమిక నిబంధనలు ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణలోని చాలా సంవత్సరాల పాటు ఈ చట్టం ఆధారంగా భూమి యొక్క పరిపాలన అనేది జరిగింది. ఇక్కడ మన రెండో చట్టం గురించి చూసినట్లయితే హైదరాబాద్ అబాలిషన్ ఆఫ్ జాగీర్దార్. ఇది 1949 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. దీన్నే 1948 కాస్రా చట్టం అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే స్వతంత్రం తర్వాత జాగీర్ వ్యవస్థను రద్దు చేయడానికి రూపొందించబడింది ఇది. అయితే జమీందారులు, జాగీర్దారుల నుండి భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. అయితే రైతులకు నేరుగా హక్కులు కల్పించే దిశగా కీలకమైన అడుగు వేసింది ఈ యొక్క హైదరాబాద్ అబాలిషన్ ఆఫ్ జాగీర్దార్ రెగ్యులరైజేషన్ 1949 అనే యొక్క చట్టం. ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ 1971. దీన్నే 1971 ROR చట్టం అని కూడా పిలవడం జరుగుతుంది. దీనినే భూ హక్కుల నమోదు రికార్డ్ అని అంటారు. అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ ROR కోసం రూపొందించబడింది. దీనిని పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్ జారీ చేసి ఇవ్వడం జరిగింది. రైతుల యొక్క భూ హక్కులను రికార్డులలో నమోదు చేసి రక్షించడమే. అయితే ఈ చట్టం కిందనే 1B రికార్డ్ అంటే అడంగల్ వంటి పత్రాలను కూడా నియమించడం జరిగింది. ఇక్కడ మనం నాలుగో చట్టం గురించి మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ 2020. అంటే దీనినే ధరణి చట్టం 2020 అని కూడా పిలవడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త భూ సంస్కరణల చట్టం ఇది. అయితే ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా రిజిస్ట్రేషన్ అండ్ రెవెన్యూ వ్యవస్థను ఏకీకృతం చేసింది. అయితే అమల్లో అనేక వివాదాలు, రైతుల యొక్క సమస్యలు వచ్చిన కారణంగా తర్వాత వచ్చే క్రమంలో మార్పులు అనేది జరిగాయి. ఇక్కడ ఐదో చట్టం గురించి మాట్లాడుకున్నట్లయితే ఐదో చట్టం వచ్చేసి తెలంగాణ భూభారతి యాక్ట్ 2025. దీన్నే భూభారతి చట్టం 2025 అని కూడా పిలవడం జరుగుతుంది. దాంతోపాటుగా ధరణి వ్యవస్థలో వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించడానికి తీసుకొచ్చిందే ఈ యొక్క కొత్త చట్టం. అయితే భూమి హక్కుల నిర్ధారణ, రెటిఫికేషన్ మెకానిజంపై దృష్టి పెట్టి రైతుల యొక్క ఫిర్యాదులకు ప్రత్యేక పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయడం, భూ హక్కుల యొక్క రికార్డులను పారదర్శకత పెంచడం కోసం ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు 1936 సంవత్సరంలో భూ రెవెన్యూ చట్టం తీసుకురావడం జరిగింది మొట్టమొదటిసారిగా. దాంతోపాటుగా సెకండ్ 1948 కాస్రా చట్టం తీసుకురావడం జరిగింది. మూడోది వచ్చేసి 1971లో ROR చట్టాన్ని తీసుకురావడం జరిగింది. నాలుగో చట్టం వచ్చేసి 2020 సంవత్సరంలో ధరణికి సంబంధించినటువంటి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. 2025 సంవత్సరంలో భూభారతి చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కాలానికి అనుగుణంగా క్రమక్రమంగా 1936 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు భూమిపైన ఇలాంటి చట్టాలు రావడం జరిగింది. ఈ ఒక్కొక్క చట్టం గురించి రానున్న రోజులలో మనం వివరణాత్మకంగా తెలుసుకోబోతున్నాం. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.